ఈరోజు మన ఇంటర్నల్స్ మనకేం రాదు. సో అరే ఇది చూడరా, తెలుగులో మనం ఇది ఒక హైక్ ఒకటి రాసుకుంటే వీడు మినీ కవిత హైకు నాణేలు చూడు మెయిన్ ఎడిటింగ్ రాసిన ఎడిటింగ్స్ మరి రాయాలి కదా ఎలా చెప్పు. నువ్వు ఫోటో మంచిది ఒకరు గలీజ్గా వచ్చినా మళ్ళీ బ్లాగ్ పెడుతున్నా అందుకే. వచ్చిన కవిత వచ్చింది రాసినగా. సీ దిస్ బాయ్ నెంబర్ 1 బస్రీ బాయ్ ఒక్కడే చదువుతుండు. नेरी गोरा भी इंटरेस्ट ले दिया ऐसे कैसे పెద్ద మనుషులు ఏమో చూస్తారు. क्या हुआ ప్రిపేర్ చేసుకొని రాసి మరీ చదువుతున్నాం. ఈ మన జ్ఞాపకాలు రా, ఒక 10 ఏళ్ళ తర్వాత చూసుకుందాం యూట్యూబ్లో ఇచ్చిన కానీ. వావ్ సీరియస్గా నెంబర్ 1 బోసెడ్ గాయ్ రికార్డింగ్ ద వీడియో. అచ్చా యూట్యూబ్లో పెట్టే అంతా ఇంకెవరు రాలే, పెట్టాలి తప్పదు. మా అంటే 10 వ్యూలు కూడా వస్తాయి రావు కదా ఫ్రెండ్స్. బాయ్. మనల్ని కూడా చూసేది మన వాళ్ళు రాపేది చూసేది కాదు. నేను నా ఛానల్ అంటున్నారా? 3 రకాలు, ఒకటి మినీ, ఒకటి హైకు, ఒకటి నానీలు. మినీ అనేది ఒక చిన్న కవిత్వం 1970 తర్వాత వచ్చింది. ఆంధ్రజ్యోతిలో రాయబడును. ఆలిశెట్టి ప్రభాకర్ రెడ్డి గారు ఆంధ్ర మహాజ్యోతి పత్రికలో రాశారు. దానివల్ల మినీ కవిత బాగా వచ్చిందంట. పోరాటం ఉదయ పోరాటం ఇది ఏంటి, దేని గురించి రాసిండు? ఏం పోరాటం? ఉభయ పోరాటం కాదు, శీర్షిక ఉండొచ్చు ఉండకపోవచ్చు. నాకు గుర్తుంటే రాసుకున్నాను నేను. అది ఏదో మాకు మెయిన్ హెడ్డింగ్స్ అని దొరుకుతాయి అనుకున్నాను. బాలే కదా. జపాన్ సాహిత్యం 3 పాదాలు 17 అక్షరాలు 17వ శతాబ్దం. ఏం చదువుతున్నావు శివ? ఇటు చూసి చెప్పు. కవిగా చెప్పి ఏం చదువుతున్నావు? ఇంగ్లీష్. అచ్చా. బౌద్ధ మార్గ బోధి ధర్ముడి బోధి ధర్ముడు జపాన్లో చెప్పాడంట. అరే నేను అది షార్ట్ కట్లో రాసిన, జస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ అంటే ఈయన పేరు లెక్క గుర్తుండట్టు రాసిన. నానీలు ఆచార్య ఎన్ గోపి గారు జపాన్ సాహిత్య వాక్యం, కొన్ని చిన్న కవిత్వాలు. తర్వాత ఇలా ఆలిశెట్టి ప్రభాకర్ గారు, తర్వాత బుద్ధుడు. నెక్స్ట్ అల్లా బాషు అనేది పేరే, ఆయన హైకు కవితల గురించి రాసిండ. బాషు అని ఒక పేరు కవిగా రాసింది. ఆలిశెట్టి ప్రభాకర్ రెడ్డి ఈయన భాష. తర్వాత ఇల్లు అల్లా ఆచార్య ఎన్ గోపి గారా? ఆచార్య ఎన్ గోపి గారు. 3 ఇల్లా. ఈ పైన ఏమో ఆంజనేయులు ముందుకూర్త ఆంజనేయులు గారు, శిష్ట ఉమామహేశ్వరరావు గారు. తర్వాత ఇంకొకరు ఎవరెవరు రా? ఆంజనేయులు గారు. తర్వాత ఆయన పేరు, ఓ యువర్ థింకింగ్. అవన్నీ వీడియో అవసరం అంత పెద్ద ఫోన్ చేస్తున్నా. పుణ్యానికి వేసిన వీక్తున్నావు దాన్ని. పుణ్యానికి కూడా వేసిండు డిస్ప్లే విత్ గ్లాస్ పుణ్యానికి. స్మైల్.